హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. వన్ పీస్ చాప్టర్ 1136 నుంచి ఫుల్ స్పాయిలర్స్ అయితే రావడం జరిగింది. ఈ చాప్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా అయితే ఉండబోతుంది. ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ చాప్టర్ యొక్క టైటిల్ నేమ్ వచ్చి ది కంట్రీ దట్ సావేజ్ ది సన్. ఆ చాప్టర్ ఎక్కడ ఎండ్ అయిపోయిందో అక్కడి నుంచి ఈ చాప్టర్ అనేది స్టార్ట్ అవుతుంది. లూఫీ మూస్ మీట్ ని తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటే జార్లో వచ్చే పైరేట్స్ తో మోస్ట్ ఆఫ్ ది హ్యూమన్స్ వచ్చి సన్ వరల్డ్ కి రావడం లేదు. హ్యూమన్స్ అందరూ అండర్ వరల్డ్ ని ఎల్బా అనుకొని అక్కడికి వెళ్లి భయంతో వెనక్కి వెళ్లిపోయి మళ్ళీ తిరిగి రావడం లేదు. అయితే ఆ అండర్ వరల్డ్ లో ఏం చూసి భయపడ్డారు, దానికి రీజన్ ఏంటో మనకి తెలియదు. ఇక స్టార్స్ మెంబర్స్ అందరూ పార్టీలో ఎంజాయ్ చేస్తూ ఉండడం చూస్తాము. అయితే ఆ పార్టీలో రాబిన్, ఫ్రాంకీ, చాపరు వీళ్ళు మాత్రం ఉండరు. అలాగే ఆ పార్టీలోని జైన్స్ వచ్చి జిమ్ అండ్ బ్రూక్ మీద చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటారు, బికాస్ అలాంటి వాళ్ళను ఎప్పుడు చూడలేదని. ఇక ఊసాఫ్ వచ్చి అక్కడ ఉన్న జైన్స్ అందరికి స్టార్స్ అడ్వెంచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అందులో ఊసాఫ్ వచ్చి ఓర్స్ ని డిఫీట్ చేసింది ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఓర్స్ వచ్చి ఒక లెజెండరీ వారియర్ రోడ్ గైడ్ ని యూజ్ చేసుకుని ఓర్స్ ని ఫోర్స్ తో అందరికి సారీ చెప్పించాడని చెప్తారు. అయితే ఎందుకు సారీ చెప్పించాడు, దానికి రీజన్ ఏంటో కూడా మనకు తెలియదు. అప్పుడే జోరో వచ్చి ఊసాఫ్ నన్ను స్టాప్ చేయకుండా ఉంటే అతని తల నరికేసేవాడిని. ఇక్కడ ప్రతి జైంట్ యొక్క డ్రీమ్ వచ్చి సన్ గాడ్ అయ్యి వరల్డ్ ని రూల్ చేయడం అని రోడ్ చెప్పాడు. బట్ చాలా జైన్స్ అది అగ్రి చేయకుండా ఫైటింగ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. కొంతమంది సన్ గాడ్ ని గాడ్ ఆఫ్ లిబరేషన్ అని బిలీవ్ చేస్తే, ఇంకొంతమంది సన్ గాడ్ ని గాడ్ ఆఫ్ డిస్ట్రక్షన్ అని బిలీవ్ చేస్తున్నారు. అయితే ఒక జైంట్ వచ్చి గాడ్ ఆఫ్ లాఫింగ్ అని చెప్తున్నాడని చెప్తే, దానికి జరులు వచ్చి అతన్ని ఎల్బా మైథాలజీలో హ్యాలీ ఆర్ హార్లీ అని పిలుస్తారు. మైథాలజీ ప్రకారం ప్రపంచం 2 times డిస్ట్రాయ్ అయింది. అతను మాట్లాడేటప్పుడు ఇక్కడ మనం ఎల్బా మైథాలజీలోని సన్ గాడ్ నీకా ఎలా ఉండేవాడో ఒక పిక్చర్ ని చూడొచ్చు. ఈ సన్ గాడ్ నీకాకి లాంగ్ అండ్ కర్లీ వైట్ హెయిర్, అలాగే మేడ మీద మేఘాలు ఫ్లోటింగ్ అవుతూ సేమ్ లూఫీ గేర్ 5 లో ఎలా ఉండేవాడో సేమ్ అలా ఉండడం చూడొచ్చు. అయితే ఎక్స్ట్రాగా ఒక స్వాడ్ అలాగే సీల్ ని చూసుకోవచ్చు. ఇక జరుల్ పైరేట్స్ తో అతను వరల్డ్ ని సేవ్ చేసే గాడ్ కానివ్వు లేదా డిస్ట్రాయర్ కానివ్వు, ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, ప్రపంచంలో ఎప్పుడైతే గొప్ప మార్పులు చేంజెస్ వస్తాయో అప్పుడు ఈ సన్ గాడ్ అపియర్ అవుతాడని చెప్తాడు. అప్పుడు లూఫీ అతనే నా సన్ గాడ్ నీక, బోని మాట్లాడేది అతని గురించి అనుకుంటున్నానని చెప్తే, జరుల్ వచ్చి ఈ సన్ గాడ్ ని ఎవరైతే బిలీవ్ చేస్తారో అందరూ అతన్ని చూడడం కోసం వెళ్లారు. వాళ్ళు ఏమని చెప్పారంటే, సన్ గాడ్ నీకా వచ్చి ప్యూర్ వైట్ అవుట్ ఫిట్ లో వైట్ క్లౌడ్స్ తో థండర్ లాఫ్టర్ గా కనపడేవారని చెప్పారు. సేమ్ కైడో వియాస్ లూఫీ ఫైట్ లో ఫస్ట్ టైం లూఫీ గేర్ 5 లోకి ట్రాన్స్ఫార్మ్ అయినప్పుడు ఇవే సిచ్యువేషన్స్ చూసాము, మీకు గుర్తుందా? దానికి లూఫీ రియాక్షన్ వచ్చి అందరూ నేను కూడా గేర్ 5 లోకి ట్రాన్స్ఫార్మ్ అయినప్పుడు సేమ్ అలా ఉండేవారని చెప్పారని స్మైల్ చేసి, లోకి గుడ్ పర్సనా లేదా బ్యాడ్ పర్సనా అని అక్కడ ఉన్న జైన్స్ ని అడిగితే అతను పాస్ట్ లో ఏం చేశాడో అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కింగ్ ఆడాల్కి ఒక జాతకం చెప్పే అతను నీ కొడుకు వల్ల నువ్వు చనిపోతావని చెప్పాడు. లోకి పుట్టినప్పుడే ఆ రాయల్ ఫ్యామిలీలో లక్కీ హార్ట్స్ అని ఉండేది, దాన్ని చంపేశాడు. ఆ ఇయర్ లోనే బిగ్ మామ్ వచ్చి లెజెండరీ వారియర్ అయిన జొరుల్ని చంపేసింది. ఇక నేచురల్ డిజాస్టర్స్ వల్ల ఎల్బా కంట్రీ రూన్డ్ అయిపోయింది. అలాగే లోకి పుట్టిన 1 year తర్వాత లోకి మదర్ కూడా చనిపోయింది. అలాగే అండర్ వరల్డ్ ని తన ప్లే గ్రౌండ్ గా చేంజ్ చేసుకున్నాడు అండ్ తన స్ట్రెంత్ తో క్రూరమైన బీస్ట్ ని చంపేసేవాడు. అలాగే ఆ బీస్ట్ ని విలేజ్ లో వదిలేసేవాడు, అది కూడా 10 years ఏజ్ లో ఉన్నప్పుడు. అలాగే ఫైర్ ని అంటించి ప్రతి దాన్ని డిస్ట్రాయ్ చేసేవాడు. దాని వల్ల మా లైఫ్ వచ్చి డేంజర్ లో ఉండేది, అది కూడా లెక్కలేనన్ని సార్లు. అతను ప్రిన్స్ లాగా కాకోకుండా ఒక డెస్ట్రాయర్ లాగా బిహేవ్ చేస్తున్నాడు. కింగ్ ఆర్డర్ లేకోకుండా ఈ ప్లేస్ ఎలా ఉండేదో మీరే ఇమాజిన్ చేసుకోండి. అలాగే లోకి కింగ్ ని చంపకోకుండా మేము లోకిని స్టాప్ చేసేటప్పుడు తన హెడ్ మీద ఒక స్వాడ్ ఉంది. ఇక కింగ్ ని చంపిన తర్వాత కేయాస్ ని క్రియేట్ చేయడానికి సముద్రంలోకి వెళ్ళాడు. బట్ 6 years ముందు లోకిని శాంక్స్ క్యాప్చర్ చేసి ఎల్బాగ్ లోకి తీసుకుని వచ్చాడని చెప్తే, ఇక్కడ శాంక్స్ పేరు విని లూఫీ చాలా ఎక్సైట్ అవుతాడు. ఇక జైన్స్ లోకి గురించి చెప్పగానే లూఫీ వియర్డ్ గా యాక్ట్ చేస్తున్నాడేమోనని జోరో అబ్జర్వ్ చేస్తాడు. ఇక విలేజ్ అవుట్ సైడ్ లోకి వెళ్లి ప్రైవేట్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు జోరో లూఫీతో నువ్వు చాలా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నావు, లోకి వచ్చి ఒక కిల్లర్, అతన్ని కంట్రీలో ఉన్న వాళ్ళందరూ ఎవరు ఇష్టపడడం లేదు, అతను ఏం చెప్పాడు అదంతా అబద్ధం, అతని మాటలు నమ్మద్దని చెప్తే లూఫీ కానీ అతనికి శాంక్స్ తెలుసని చెప్పాడు. నేను శాంక్స్ ని మీట్ అవ్వడం కోసం ఎంతగా వెయిట్ చేస్తున్నానో నీకు తెలుసా అని అంటే, దానివల్లే అదర్స్ నిన్ను అడ్వాంటేజ్ గా తీసుకున్నారని చెప్తే దానికి లూఫీ యాంగ్రీతో లోకేకి శాంక్స్ తెలియదా, అయితే శాంక్స్ అతన్ని బీట్ చేసింది కూడా అబద్ధమేనా అని అంటే, లోకే గురించి అదర్స్ చెప్పడం చూస్తుంటే లోకి అబద్ధం చెప్పాడని అనిపిస్తుంది. అయితే లోకిని పర్సనల్ గా మీట్ అయ్యి ఏం జరిగిందో తెలుసుకున్నంత వరకు ఏం చెప్పలేమని మాట్లాడుకుంటూ ఉంటారు. నార్మల్ గా లూఫీ వచ్చి ఎవరి మాటలో అంతసేపు వినడు, ఒక చోట కూడా కుదరగా ఉండలేడు. అయితే ఈ స్టోరీ మొత్తాన్ని విని అది కూడా అంత క్లియర్ గా గుర్తు పెట్టుకోవడం చూసి నేనైతే షాక్ అయిపోయాను. అయితే ఆ స్టోరీని వినడం లూఫీకి ఎంత ఇంపార్టెంటో తెలుస్తుంది. అదంతా నా మీ విని నాకు తెలుసు మీరేదో ప్లాన్ చేస్తున్నారని, బట్ నేను లేకోకుండా మీరు ఎక్కడికైనా వెళ్ళగలరా అని అంటే, అప్పుడు జోరో లూఫీతో మేము క్యాజిల్ లోకి వెళ్లి లోకి చైన్ కీస్ ని తీసుకుని వస్తాము, బట్ లోకి ప్లాన్ ఏంటో మేము ఫైండ్ అవుట్ చేస్తాము, అది మాకు వదిలే అని చెప్తే, సరే గైస్ నాకు హెల్ప్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్, బట్ అతను ఎందుకు ఇక్కడ ఉన్నాడని అంటాడు. అతను ఎవరంటే రోడ్డు. ఇప్పుడు రోడ్డు వచ్చి నా మీ సర్వెంట్. అప్పుడు జిఎస్ జెలస్ గా నీకు నేనే నెంబర్ 1 సర్వెంట్,
అండ్ నెంబర్ 2 సర్వెంట్ వచ్చి సాంజీ అని చెప్తాడు. ఇక వాళ్ళతో రోడ్ ని కూడా లోకి దగ్గరికి తీసుకొని వెళ్ళాలని డిసైడ్ అవుతారు. అయితే ఇక్కడ నామి ట్రూ ఇంటెన్షన్స్ వచ్చి క్యాజిల్ లోకి కీ కోసం వెళ్ళినప్పుడు అక్కడ ట్రెజర్ ఏమన్నా దొరుకుతుందేమోనని లూఫీ అండ్ జోరోని యాక్సెప్ట్ చేస్తుంది. ఇక అండర్ గ్రౌండ్ లో చూసుకుంటే లోకీని ఫైండ్ అవుట్ చేసి శాంక్స్ టెన్స్ అండ్ ఉమెన్ వచ్చి హోలీ నైట్ లో రిక్రూట్ చేసుకోవడానికి లోకీని జాయిన్ అవ్వమని ఆఫర్ చేస్తే దానికి లోకి ఆఫర్ ని రిజెక్ట్ చేసి వాళ్ళతో మీరు 10 రూపీ అని అడిగితే వాళ్ళు ఏం చెప్పరు. అప్పుడే వుడీ శాంక్స్ ఉమెన్ తో వాళ్ళు లోకే గురించి ఇన్ఫర్మేషన్ ని ఏమైనా కలెక్ట్ చేశారా అని అంటే మన ఎల్బాకి సెండ్ చేసిన ఏజెంట్స్ మీద సడన్ గా ఒక జైంట్ క్రూ అటాక్ చేయడం వల్ల వాళ్ళు మాయమైపోయారు. అందువల్ల లోకి వీక్నెస్ గురించి మన దగ్గర ఇన్ఫర్మేషన్ లేదని చెప్తుంది. ఇక్కడ ఆ జైంట్ క్రూ వచ్చే రోడ్ అని మనందరికీ తెలుసు. ఇక అప్పుడే ఆమె తన ముసుగుని రిమూవ్ చేస్తుంది. ఇక్కడ ఆమె ఫుల్ డిజైన్ ని చూసుకోవచ్చు. ఆమె పేరు వచ్చే గున్హో, ఓలీ నైట్స్ లో ఒక మెంబరు. బట్ శాంక్స్ తన ముసుగును రిమూవ్ చేయడు. ఇక గున్హో డిజైన్ వచ్చి సేమ్ కొలాస్ లాగా ఉంటుంది. క్యాప్, గూగుల్స్, బోట్స్ కూడా తొడుక్కొని ఉంటుంది. అలాగే ఇక్కడ తన రైట్ ఐ కూడా చూడొచ్చు. ఇక తన లెగ్స్ అండ్ హ్యాండ్స్ కి బ్యాండేజెస్ ఉండడం చూస్తాము. అలాగే ఇక్కడ ఆమె పవర్స్ ను కూడా రివీల్ చేస్తారు. లాంగ్ స్లీవ్స్ ని బ్యాండేజ్ లాగా యారో షేప్ లో ట్రాన్స్ఫార్మ్ చేసి చంపాలని చూస్తుంది. అప్పుడే శాంక్స్ ఆమెని స్టాప్ చేస్తాడు. అప్పుడే ఫారెస్ట్ నుంచి ఒక వూల్ఫ్ వస్తే ఆమెను తినేయమని చెప్తాడు. అప్పుడు తన బ్యాండేజెస్ ని వూల్ఫ్ మెడ మీద వేసి గాల్లో వేలాడదీస్తుంది. అప్పుడే తన ఫ్రెండ్ కోసం లోకి ఏడవడం చూస్తాము. అయితే శాంక్స్ వచ్చి ఈ వూల్ఫ్ ని వదిలేస్తే నీ మైండ్ ని చేంజ్ చేసుకుంటావా అని అంటే లోకి వూల్ఫ్ తో నీ పేట్ ని యాక్సెప్ట్ చేసి చనిపో, రెస్ట్ ఇన్ పీస్ అని చెప్పి సాడ్నెస్ అండ్ యాంగర్ తో వారియర్ చనిపోయేటప్పుడు తన కూల్ ని లాస్ అవ్వద్దని చెప్పి నేను ఈ వరల్డ్ ని డిస్ట్రాయ్ చేస్తానని చెప్తాడు. ఇక్కడతో చాప్టర్ అనేది అయిపోతుంది. ఈ చాప్టర్ అనేది మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ మరిన్ని anime వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. これがラストプレーか。ビッグチャンス。いや俺がいる。